పెళ్లి ఆప్షన్ అసలు కన్సిడర్ చేయట్లేదు, 80% కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం కష్టం, ఈ టైమింగ్స్ని అర్థం చేసుకోవడం కష్టం. అంటే పార్ట్నర్సా? పెళ్ళికి అనే ఆప్షనే కన్సిడర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అర్థం చేసుకోవడం కష్టం. అంటే ముందే చూసేస్తున్నారు ఏ గొడవలు రాబోతున్నాయో, ఏ వస్తాయో, ఎక్కడ అడ్జస్టింగ్ అనేది కష్టమో. సో ఎందుకు అంత దూరం వెళ్ళి ఇక్కడి నుంచి కనిపిస్తున్నప్పుడు అంత గొడవలు అన్నప్పుడు అడ్జస్ట్ అయ్యి వాళ్ళని బాధ పెట్టుకుని వాళ్ళని బాధ పెట్టుకోవడం ఎందుకని కన్సిడర్ చేసుకోవట్లేదు. బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, అందులో అమ్మాయిగా ఉండడం అనేది, అంటే మనకు వచ్చే సంబంధాలు అక్కడికే 80% ఇండస్ట్రీలో ఉన్నారంటే అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతారు, పారిపోతారు. అది వేరే మ్యాటర్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాచెస్ చూడమని డాడీకి ఏం చెప్పలేదు ఎప్పుడు. మా డాడీ ఇప్పటికే ఇన్ ది సెన్స్ రీసెంట్గా కూడా అంటుండే అనమాట, నువ్వు చేసుకుంటా అంటే చెప్పు, నేను మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెడతాంటే డాడీ ఏం మ్యాట్రిమోనీలో ఈషా రెబ్బా ఫోటో అండ్ అది ఖచ్చితంగా ఫేక్ ఫోటో అని కూడా వెళ్ళిపోతాడు, హీరోయిన్ ఫోటో. ఎగ్జాక్ట్లీ, ఫేక్ ఫోటో హీరోయిన్ ఫోటో. ఎందుకంటే అంటే మా డాడీ చాలా క్యూట్గా ఏముంది చెప్పు, నేను మ్యాట్రిమోనీలో పెడతాను, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. డాడీ వరంగల్ నుంచి అనమాట, పెడతా నేను, మా తెలిసిన ఫ్రెండ్స్కి చెప్తా నేనంటే సరే ఓకే డాడీ, చాలా క్యూట్గా ఉంది మీరు చెప్తుంటే, కానీ వర్కౌట్ అవ్వదు, అట్లా కష్టం. అంటే మరి ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీ చాలా నేర్పిస్తుంది. బికాజ్ నువ్వు వేరే జాబ్ అనుకో, నువ్వు 10 years ఒక జాబ్ చేసావనుకో, నువ్వు సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎవ్రీ డే, యూ మీట్ ద సేమ్ పీపుల్, వాళ్ళే మనతో పాటు ఏజ్ అవుతూ ఉంటారు, వాళ్ళే మనకి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు, అందరు అవుతారు, తర్వాత రిలేటివ్స్ అవుతారు, అన్నీ అవుతారు. వెరాజ్ అంటే ప్రాబ్లీ వేరే వేరే ప్రొఫెషన్స్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. బట్ నాకు ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తావు, మళ్ళీ వేరే వాళ్ళని చేస్తావు. సో నువ్వు యూ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, you do different kinds of projects, you meet different kinds of people, mentalities, everything, characters, everything. సో అదేమవుతుందంటే నువ్వు అందరిని ఇట్లేదో ఒక బుక్ చదివినట్టు ఉంటుంది. అంటే అట్లీస్ట్ కొంచెం మన ఒక 50% నీకు అర్థమవుతుంది, నీకు ఒక అంటే క్లారిటీ అయితే వస్తుంది నీకు. సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు నేను కూడా అంటే ఎవరన్నా, నేను చాలా తొందరగా నమ్మేస్తాను. నేను అలా డబ్బులు కూడా మోసపోయాను, అంటే లాంగ్ బ్యాక్, లైక్ లాక్డౌన్కి ముందు. అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఏదన్నా మంచిగా మాట్లాడి నాకు ఈ హెల్ప్ అంటే నేను ఇచ్చేసేదాన్ని అనమాట. అంటే ఎంత అమౌంట్? thousands and $1 lakh అప్పుడు. కాకపోతే నాకేంటి అంటే ఎట్లా అంటే, నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, నేను ఎక్కువ ఫ్రెండ్స్ కష్టం నాకు క్లోజ్ అవ్వడం. సో నాకు ఎవరైనా ఒకరిద్దరు అయినా సరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నేను ఐ విల్ హెల్ప్ దెమ్. అండ్ నేను రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయను, బట్ మనీ ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తా, ఆబ్వియస్లీ హార్డ్ ఎర్న్డ్ మనీ కదా. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు నాకు టోపీ పెట్టి వెళ్ళిపోతారు. సో బేసికలీ దట్ హ్యాపెన్ టు మీ. ఆఫ్టర్ దట్ ఐమ్ లైక్, నో బ్రో, ఐఎమ్ నాట్ హెల్పింగ్ ఎనీవన్. అంటే ఇఫ్ ఐ ఫీల్ జెన్యూన్లీ లైక్ ఓకే వాళ్ళు ఇస్తారో లేదా నాకు అవసరం లేదు అది రిటర్న్, బట్ ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అనుకుంటే నేను పక్కా చేస్తా. బట్ ఆఫ్టర్ తర్వాత నేను చాలా అంటే లైక్ ఒక డిస్టెన్స్ పెట్టేశాను. నా వరకు నేను అంత ఈజీగా ఎవరితో క్లోజ్ అవ్వను. వెరీ రేర్లీ ఐ బికమ్ క్లోజ్ టు పీపుల్. లైక్ యాక్చువల్ నా రియల్ సెల్ఫ్ని చూసేది ఓన్లీ నా ఫ్యామిలీకి తెలుసు అండ్ మై ఫ్యూ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. అందరి ముందు యూ వోంట్ బి ఏబుల్ టు సీ మీ లైక్ ఎగ్జాక్ట్లీ ఈషా రెబ్బా అన్నది నువ్వు చూడలేవు, ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ గార్డ్. ఐఎమ్ వెరీ కాన్షియస్ లైక్ దట్. సో పెళ్ళి అనేసరికి ఏంటి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రస్ట్ అంటే పార్ట్నర్ చూసుకుంటే నాకు కొంచెం కష్టం. అండ్ ఇంకోటి చాలా ఓపెన్ మైండెడ్ ఉండాలి. అంటే లైక్ దే కాంట్ బి నారో మైండెడ్ పీపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్, బికాజ్ యూ మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, కంపాటబిలిటీ ఉండాలి, చాలా ఉన్నాయి. సో అవన్నీ నేను పెట్టే బదులు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది కదా నేను. కానీ దొరుకుతాడు హర్షిని. కానీ అంటే ఇప్పుడు అంటే బాధలు రావు, మా డిసప్పాయింట్మెంట్స్ రావు, డిప్రెషన్లా అప్పుడప్పుడు ఫీల్ అవ్వు అంటే అంత ఫేక్ అవుతుంది. నో యూ ఫీల్ ఎవ్రీథింగ్. అలా ఫీల్ అయినప్పుడు డిడ్ యు ఎవర్ ఫీల్ లైక్ అంటే నా పక్కన కూడా షేర్ చేసుకుని ఒక షోల్డర్ ఉండాలి టు లీన్ ఆన్ అనిపిస్తుంది. నేనేమి అంటే నాకు నన్ను ఒక్కదాన్ని ఎనఫ్ నాకు సరిపోతుందని నేనేమి అట్లేమనండి. డెఫినెట్లీ యూ విల్ ఫీల్ లైక్ ఇఫ్ దేర్ సమ్వన్ లైక్ అ సపోర్టివ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళి నువ్వు అన్ని కొంచెం ఏదో డిస్కస్ చేసి ఏదో పిచ్చి జోకులు వేసుకొని నవ్వుకుంటా ఏదో సెన్స్లెస్ మాటలు మాట్లాడుతుంటే అదొక బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని డిడ్ యూ ఫేస్ ఇన్ ద రిలేషన్షిప్? అంటే ఇట్ వాజ్ డిఫరెంట్. అంటే ఒకటి స్పెసిఫిక్గా మనకి ఎప్పుడు రిలేషన్షిప్స్లో
అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ వెళ్తూ ఉంటాయి. నువ్వు అది నువ్వు చెప్పడానికి కూడా రాదు అది, అంటే లైక్ యూ అండర్స్టాండ్ రైట్. సో నువ్వు అది చెప్పలేవు. సో అది చాలా మనకు తెలియకుండానే నడుస్తూ ఉంటుంది, ఒక పాయింట్లో అన్బేరబుల్ అయిపోతుంది. సో అప్పుడు ఓకే దట్స్ ఇట్ అనుకుంటాం, లేదా గొడవ పిచ్చి పిచ్చిగా విడిపోవడం అనేది జరుగుతుంది. సో ఏదో విధంగా అంటే నీకు ఒక డిసాటిస్ఫాక్షన్ ఏదో ఒక నువ్వు వినడానికి చాలా అరే ఇది చాలా సిల్లీగా ఉంది అని నువ్వు అనుకుంటావు, బట్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది చాలా పెద్ద విషయం అయి ఉంటుంది, వాళ్ళిద్దరికి అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ కెన్ బి అ టాక్సిక్ థింగ్ ఆర్ బేసిక్గా ఇద్దరికి సెట్ అవ్వకపోవడం కూడా అయ్యి ఉండొచ్చు. చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నేను అట్లా అంటే నేను తొందరగా నమ్మేసేదాన్ని కాబట్టి నేను అట్లా అంటే రిలేషన్షిప్ వరకు కూడా ఇఫ్ ఐ లైక్ సమ్మన్ లైక్ ఓకే ఐ లైక్ దెమ్ అది ఇది ఉండేది, బట్ లేటర్ వాళ్ళ ట్రూ కలర్స్ నాకు తెలిసేవి. సో నేను యూజువలీ ఐ ట్రస్ట్ దెమ్, బట్ అంటే ఇమీడియట్గా నేను ఐ డోంట్ జంప్ ఇన్ టు ఇట్, ఐ టేక్ మై స్వీట్ టైమ్. సో ఆ స్వీట్ టైంలో నాకు కొన్ని తెలుస్తాయి, అంటే ఏదో మంచో చెడు వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ టైంలో ఓకే ఫైన్ మనకి ఆ కంపాటబిలిటీ ఉందా లేదా అన్నది మనకు తెలుసు. మనకు మోస్ట్లీ మనకి టైం ఉండదు, మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం, వర్క్ ఉంటుంది చాలా, సో కొంచెం ఆక్యుపైడ్ ఉంటాం. అంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్లే రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఫెయిల్యూర్ అలా అయింది, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇంకా మీదట కూడా వచ్చే రిలేషన్స్ అలాగే ఉంటాయి, ఎందుకు అంత లైట్ తీసుకు జరిగినప్పుడు జరుగుతుంది అన్న ఫేజ్లో ఉన్నారా? బా నేను ఏమనుకుంటున్నా అన్నీ చెప్పేసిన వర్షిని, నువ్వు ఎలా ఉందంటే నా మైండ్లో ఏదుందో అదన్నీ నువ్వు నాకు చెప్తున్నట్టు ఉంది అసలు. నిజంగా నాకు అలాగే అనిపించింది. అంటే నేను ఫేక్ చేయలేను, నేను నిజంగానే ఫేక్ చేయలేను. నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి నేను చాలా అన్కంఫర్టబుల్ అయిపోతా. అసలు నేను ఏం చేశానని ఇంత నాకు ఎందుకు వచ్చి అడుగుతున్నారు ఫోటో, ఇంత ఉంటుంది నాకు. సో ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేది. సో నాకు ఎవరన్నా వచ్చి నచ్చారు నాకు ఇదే ఉన్నారంటే ఐఎమ్ వెరీ అంటే లైక్ యుల్ సీ అంటే నాకు ఎంత ఇష్టం ఉందనేది నేను చూపిస్తాను, నేను ఫేక్ చేయను. అండ్ నేను చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాను. ఎక్స్ప్రెస్ అంటే మాటల్లో కాదు, లైక్ ఫిజికలీ ఐమ్ లైక్ ఎక్స్ప్రెసివ్, లైక్ ఓకే ఐ లైక్ దిస్ ఫెలో, ఐ లైక్ దిస్ గై, ఇది అది ఉంటుంది. సో కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుంటారు. దాని తర్వాత కొంచెం నేను షట్ డౌన్ అయిపోయాను. సో దిస్ ఈజ్ నాట్ రైట్, మేబీ నువ్వు తొందరగా ఓపెన్ అప్ అవ్వద్దు. ఇఫ్ యూ రియలీ లైక్ సమ్వన్ ఆల్సో నువ్వు కొంచెం టైం తీసుకో. నేను తీసుకునే టైం తీసుకో కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకో. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్, కొంతమందికి ఎలా ఉంటుందంటే షో ఆఫ్ చేసుకుందామని. నేను యాక్చువల్లీ ఐ మెట్ పీపుల్ లైక్ దట్, లైక్ షో ఆఫ్ చేసుకుందాం అని ఉంటుంది. లైక్ యు నో ఐ నో దిస్ గర్ల్, షీఈస్ అన్ యాక్ట్రెస్, షో ఆఫ్ ఉంటుంది, చాలా షో ఆఫ్ ఉంటుంది. సో నీకు రెడ్ ఫ్లాగ్స్ తెలుస్తాయి, నువ్వు స్టార్టింగ్లో ఇగ్నోర్ చేస్తావు, ఏం కాదులే అనుకుంటా. బట్ లేటర్ ఆన్ చాలా స్ట్రాంగ్గా నీకు ఇట్లా అంటే నీకు ఇట్లా కొట్టినట్టు తెలుస్తూ ఉంటుంది. సో యూ విల్ అండర్స్టాండ్. సో నేనేంటి అంటే నాకు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా అట్లా అనిపించినప్పుడు నేను ఐ స్టార్ట్ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ మీ, ఐ స్టార్ట్ టు అనలైజ్. సో ఇది వర్కౌట్ అవ్వట్లే, ఎట్లా నా నోటికి ఎప్పుడు ఒకటి వచ్చేది ఏం తెలుసా, దేవుడా ఏం చేయాలి, ఇది ఎప్పుడు ఎందుకు వస్తుందో నాకు తెలియదు. దేవుడా నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏదో ఒక వే చూపించు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు, లేదా ఇదే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నా ఫస్ట్ నోట్లోంచి వచ్చేది దేవుడా ఏం చేయాలనేది. సో నాకు హార్ష్గా అన్న తెలుస్తుంది, అది ఫ్యాక్ట్. హార్ష్గా అన్న తెలుసా, లేదు అంటే స్మూత్గా అన్న నేను ఐల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇన్ బిట్వీన్ ఇవ్వండి నాకు దేవుడు. సో అట్లా ఐవ్ కమ్ అవుట్ ఆఫ్ లైక్ బ్యాడ్ థింగ్స్ అనమాట, లైక్ 1 or 2, బట్ అదర్వైజ్ దే వర్ గుడ్ పీపుల్ ఆల్సో. అంటే లైకింగ్ అంతవరకే ఉండేది. కానీ మ్యారేజ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్స్ లైక్ అ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కదా. సో నాకే పెళ్ళి అంటే కొంచెం ఫియర్ చాలా ఉండింది, ఎందుకో తెలీదు, బట్ ఐ హ్యావ్ దిస్ ఫియర్. పెళ్ళి అంటేనే పెళ్ళి అనగానే ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. అరవింద సమేతలో ఈషా పెద్ద యాక్ట్రెస్,